అప్పుడే తెల్లారింది. పక్షులు ఆకలితో అరుస్తున్నాయి. ఎంత బాగా పరిగెడుతున్నాడు! పులిరాజా వస్తున్నాడని భయంతో పరిగెడుతున్నది. పులిరాజా వచ్చెను. వేగంగా జంతువులు కనిపిస్తే తినాలని చూస్తున్నది. ఈరోజు నా అదృష్టం బాగా లేదు. ఒక జంతువు నాకు ఆహారం కావడం లేదు. జంతువులను ఆరాగించడానికి ఒక పన్నాగం ఆలోచించాలి. మెల్లిగా నడుచుకుంటూ జంతువులు ఉన్న స్థలానికి వెళ్ళుచుండెను. ఇక్కడ ఒక నక్క ఉంది. దాని ద్వారా చెప్పి విందుకు ఆహ్వానించాలి. దీనికి నక్కను వాడుకోవాలి. ఓ నత్త మిత్రమా, నువ్వు చాలా మంచివాడవు. మన జంతువు మిత్రులందరికీ మంచి విందు ఏర్పాటు చేశాను. నువ్వు అందరికీ తీసుకొనిరా. నీవు అందరికి విందుకు తీసుకువస్తే నీకు మంచి బహుమతి ఇస్తా. ఓ పులిరాజా, నువ్వు అంటే అందరికి భయంగా ఉంటారు. నువ్వు విందు అంటే వస్తారా? నాకు నమ్మకం లేదు. అయినా నేను ప్రయత్నం చేస్తాను. కానీ నన్ను చంపవద్దు. ఓ నక్క, నువ్వు జిత్తులు మారిదానవు. నువ్వు చెప్పేతే అందరూ వింటారు కనుక ఏ విధంగానైనా నువ్వు అందరినీ ఒప్పించి ఇక్కడకు తీసుకరా. నువ్వు చేసిన మేలు నేనేను మరువను. నీకు మంచి బహుమతి ఇస్తా. సరే, నువ్వు చెప్పినట్లు చేస్తా అని వెళ్ళిపోయినది. ఓ మిత్రులారా, మీకో శుభవార్త. మన పులిరాజా మీకు ఒక విషయం చెప్పమన్నాడు. రేపు ఒక విందు ఉంది. మీరు అందరూ రావాలి అని చెప్పమన్నాడు పులిరాజా. ఓ నక్క, నువ్వు చెప్పినట్లు విందు ఉంది అన్నావు. అది మన అడవికి రాజు పులిరాజా విందు. ఆ విందుకు వస్తే మమ్ములను చంపివేస్తే అదే మాకు భయంగా ఉన్నది కనుక మేము విందుకు వస్తామేమన్నా ప్రమాదం వస్తే నువ్వు ఊల వేయి, మేము పారిపోతాం. సరే, మీరు రండి.
అన్ని జంతువులు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకుంటాయి. ఈ సమావేశానికి ఏనుగు, జింక, కుందేలు మరియు గాడిద హాజరు అవుతాయి. ఓ ఏనుగు రాజా, మన పులిరాజ విందు ఏర్పాటు చేశాడు. నువ్వు వస్తావా? ఆహాహా, నేను వస్తాను. నాకు మంచి పండ్లు ఆకులు ఉంటాయా? నేను వస్తాను. పులిరాజా ఇచ్చే విందుకు అన్నీ బయలుదేరాయి. ఎన్నో ఆశలతో నక్కరాజా చెప్పిన దానిని బట్టి అవి నమ్మాయి. అప్పుడే వచ్చిన జంతువులు తమకు పెట్టిన విందు చూసి మురిసిపోయాయి. అప్పుడే నక్కరాజా మరియు జింకరాజా, ఏనుగురాజా సంతోషపడినాయి. ఓ నా ప్రియమైన స్నేహితుల్లారా, మీకు స్వాగతం. మీకు మంచి విందు ఏర్పాటు చేశాను. కానీ ఒక విషయం మీకో పరీక్ష. ఆ పరీక్షలో మీరు విజయం సాధిస్తే మీకు విందు భోజనం, సరేనా? ఓ పులిరాజా, సరే, నీ పరీక్ష ఏమిటి చెప్పు. నేను సిద్ధంగా ఉన్నాను. ఓ జింకరాజా, సరే, ఇక్కడ ఒక గృహ ఉంది. నువ్వు రానా వెంబడి. నీకు కొన్ని ప్రశ్నలు అడుగాలి. నువ్వు సరైన జవాబు ఇస్తే నీకు విందు, సరేనా? నా వెంబడి రా. మెల్లిగా నక్క పులిరాజా గృహ దగ్గరికి తీసుకువచ్చేను. మెల్లిగా గృహ లోపలికి తీసుకువెళ్ళి దాన్ని చంపి తినేను. ఆహా, ఏమీ రుచిగా ఉన్నది జింక మాంసం. ఒక రోజంతా ఇది నాకు బాగా సరిపోతుంది. ఇప్పుడు మెల్లిగా గాడిదను తీసుకురావాలి. దానిని కూడా చంపి తినాలి. కాసేపైనాక గాడిద మరియు జింకరాజా ఇంతవరకు రాకపోయేసరికి వాళ్లకు అనుమానం వచ్చింది. వెంటనే ఏనుగురాజా మరియు కుందేలురాజా వెంటనే పారిపోయాయి. అప్పుడే గాడిదను మరియు జింకరాజాను తిని మెల్లిగా నడుచుకుంటూ వచ్చెను.
మిగతా జంతువులు లేకపోయేసరికి దానికి బాగా కోపం వచ్చి బాగా గాండ్రించినది. నా అత్యాసనే నాకు శాపమైనది.